పాపం ఇజ్రాయెల్‌ని అమెరికా మొన్న ఒక డైలాగ్ ఏసింది. "మేము లేకపోతే నీకెవరు తోడని" జెప్పేసి. "మేమే చిట్ట చివరి తోడు గుర్తుపెట్టుకో" అంది. జేడీ వాన్స్ చెప్పుకొచ్చాడు. నెతన్యాహు ఏమన్నాడు? "మీ దేశంలో కంటే నాకు ఇండియాలో ఆదరణ ఎక్కువ. ఇండియా మద్దతు ఎక్కువ" అని జెప్పాడు. ప్రజా మద్దతు పరంగా చూస్తే 140,00,00,000 భారతీయుల్లో 90% మంది మమ్మల్ని అభిమానిస్తున్నారని జెప్పాడు. అంటే ఇక్కడ ఆదరణ ఎంత? ఇజ్రాయెల్ ఒంటరి కాలేదు గానీ, అమెరికా మాత్రం ఒంటరిదవుతుంది. ముస్లిం దేశాలు ఎవరు అమెరికాని నమ్మవు. ఇదివరకు నమ్మినోళ్ళు గూడా ఇప్పుడు నమ్మట్లేదు. కేవలం ఆర్థిక బలం, ఆయుధ బలం తప్ప అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదని యూరోప్ యూనియన్ తెలుసుకుంది. వాళ్ళకి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ ప్రోత్సహించున్నారు. వాళ్ళ సైన్యం సెపరేట్‌గా పెంచుకుంటున్నారు. అమెరికాకి దూరం అవుతున్నారు. అదే సందర్భంలో ఇటు నాటో నిన్నటిదాకా అమెరికా ఎలా చెప్తే అలా అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. నువ్వు చెప్పినట్టు మేము నడవబోము అని చెప్తున్నారు. అమెరికా పిలిపిచ్చిన యుద్ధం చేస్తున్నప్పుడు కనీసం తలకొక యుద్ధ విమానాన్ని పంపించమన్నా పంపించనటువంటి పరిస్థితి నాటోది. క్రమంగా ఒంటరవుతున్నది అమెరికా. అమెరికన్ ఎయిర్ బేసులు ఖాళీ చేయండి అని గల్ఫ్ దేశాలు చెప్పినాయి. యూరప్ దేశాలు చెప్పినాయి. నాటో దేశాలు చెప్తున్నాయి. అదే సందర్భంలో అమెరికాతో కలిసి ఉండే యూరప్ సైన్యాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి గూడా. తాజాగా ఇరాక్‌లో అమెరికాకి తోడుగా ఉన్నటువంటి ఇటలీ సైన్యం వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికా క్రమంగా ప్రపంచంలో ఐసోలేట్ అవుతోంది.